ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం రోజున 28వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో మొదటిసారి ఈ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. దీంతో పిచ్ ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. అయితే గత రికార్డులను ఆధారంగా చేసుకుని పిచ్ను విశ్లేషిస్తే ఈ పిచ్ సాధారణంగా అటు బ్యాటర్లకు ఇటు బౌలర్లకు సమానంగా అనుకూలిస్తుంది. ఈ పిచ్పై యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 162 పరుగులుగా నమోదవగా రెండో ఇన్నింగ్స్ స్కోర్ 149గా నమోదైంది. కానీ విచిత్రం ఏంటంటే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 20 సార్లు గెలవగా రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్టు ఏకంగా 37 సార్లు ఈ స్టేడియంలో విజయాన్ని అందుకున్నాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఫాస్ట్ బౌలర్లకు స్పిన్నర్లకు ఇద్దరికీ కూడా సమాన స్థాయిలో పిచ్ నుండి సహకారం అనేది లభిస్తుంది. ఇప్పటి వరకు రాజస్థాన్ బెంగళూరు జట్లు 32 సార్లు తలపడగా 15 సార్లు ఆర్సీబీ, 14 సార్లు రాజస్థాన్ జట్టు విజయాన్ని అందుకున్నాయి. 3 సార్లు మాత్రం ఫలితం తేలలేదు. దీన్ని బట్టి చూస్తే రెండు జట్లు గతంలో సమాన స్థాయిలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరగబోయే మ్యాచ్లో రెండు జట్ల బలాలు బలహీనతలేంటి, ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా, ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. బెంగళూరు జట్టు ఈ సీజన్లో 5 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 2 ఓడిపోగా రాజస్థాన్ జట్టు 5 మ్యాచ్లకు గాను 2 గెలిచి 3 ఓటమి పాలైంది. పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ 4వ స్థానంలో ఉండగా రాజస్థాన్ 7వ స్థానంలో ఉంది. ఆర్సీబీ తన టాప్ 4 ప్లేస్ అలాగే కొనసాగించాలన్నా, రాజస్థాన్ జట్టు తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలన్నా ఈ మ్యాచ్లో గెలుపు రెండు జట్లకు చాలా అవసరం. రెండు జట్ల బ్యాటింగ్ ఆర్డర్ను కనుక పరిశీలిస్తే రాజస్థాన్ కంటే బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఈ సీజన్లో ఏ బ్యాటర్ కూడా నిలకడగా ఆడటం లేదు. అదే బౌలింగ్ విభాగానికి వస్తే బెంగళూరు కంటే రాజస్థాన్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ముఖ్యంగా రాజస్థాన్ ఫాస్ట్ బౌలర్లు అద్భుత ఫామ్లో ఉండడం ఆ జట్టుకు ప్రధాన బలం. కాబట్టి రాజస్థాన్ బౌలర్లు వర్సెస్ బెంగళూరు బ్యాట్స్మెన్ మధ్య పోరు ప్రధానంగా జరగనుంది. ఈ పిచ్ పై కోహ్లీకి ఘనమైన రికార్డు ఉంది. ఈ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. మరి కోహ్లీ ఈ మ్యాచ్లో ఏం మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి. ఇక ఈ మ్యాచ్లోనైనా ఆర్సీబీ జట్టు ఒక దరిద్రాన్ని వదిలించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ ఏమాత్రం ప్రభావం చూపించకుండా విదేశీ కోటాలో మిడిల్ ఆర్డర్లో ఆర్సీబీకి పెద్ద గుదిబండలా మారాడు. ఒక్కసారి కూడా బాధ్యత తీసుకుని ఆడింది లేదు. అతని ఐపీఎల్ ట్రాక్ రికార్డ్ మొత్తం ఇలానే చెత్తగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని పక్కన పెట్టి ఆల్రౌండర్ జాకబ్ బెథెల్కు గనుక అవకాశం ఇస్తే బాగుంటుంది. దాంతోపాటు హ్యాజిల్వుడ్ కూడా నిలకడగా బౌలింగ్ చేయడం లేదు, భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు లుంగి ఎంగిడీకి అవకాశం ఇస్తే ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుంది. ఈ రెండు మార్పులు మినహా మిగతా ఆర్సీబీ జట్టంతా యథావిధిగా కొనసాగుతుంది. ఇక రాజస్థాన్ జట్టు విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్ ఫజలక్ ఫరూకీ స్థానంలో స్పిన్నర్ హసరంగా జట్టులోకి రానున్నాడు. అయితే ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ జట్టు ఒక వ్యూహంతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదేంటంటే జోఫ్రా ఆర్చర్ అనే అస్త్రాన్ని ఉపయోగించి ఆర్సీబీ టాప్ ఆర్డర్ను గనక ఆరంభంలోనే కుప్పకూలిస్తే, పవర్ ప్లేలోనే గనక వికెట్లను పడగొడితే అప్పుడు మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పెరిగి ఆర్సీబీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి ఆర్చర్ అనే అస్త్రాన్ని ఆర్సీబీ బ్యాటర్లు ఏ స్థాయిలో అడ్డుకుంటారో అన్న దానిపైనే ఆర్సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. అన్ని విభాగాలను విశ్లేషిస్తే ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టుకు గెలిచే అవకాశం 60% ఉండగా రాజస్థాన్ జట్టు గెలిచే అవకాశం 40% ఉంది. మీ దృష్టిలో ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నారో కమెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.